మంత్రి నారా లోకేష్ గారు మరొకసారి ట్రోలర్స్కి గట్టిగా చిక్కారు. నారా లోకేష్ గారి మీద నెట్టింట పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతూ ఉంది. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే నారా లోకేష్ గారు ఇంతకుముందు మాట్లాడిన ఆ వీడియోను సర్క్యులేట్ చేస్తూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఏంటా వీడియో? ఇంతకుముందు నారా లోకేష్ గారు పదే పదే చాలాసార్లు అన్నమాట, మేము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే అంటే 24లో అధికారంలోకి రాగానే 25 జనవరి 1వ తేదీ నాడు జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ఆ జాబ్ క్యాలెండర్లో నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుంది, పరీక్షలు ఎప్పుడు ఉంటాయి, ఫలితాలు ఎప్పుడు వస్తాయి, మీరు ఉద్యోగంలో ఎప్పుడు చేరతారు, ఈ అన్ని వివరాలను మేము మెన్షన్ చేసి జాబ్ క్యాలెండర్ ఇస్తాం, రాసి పెట్టుకోండి అని అన్నారు. ఇప్పుడు నేను ఏమైతే కమెంట్స్ చేశానో ఈ వ్యాఖ్యలు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లోకేష్ గారు కూడా అన్నారు. ఫస్ట్ బై, సెకండ్ బై, థర్డ్ బై, ఫోర్త్ వచ్చానా? బట్ జాబ్ క్యాలెండర్ కాదు కదా. వీళ్ళు మొదటి సంతకం పెట్టిన డిఎస్సినే ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో, ఎప్పుడు పరీక్షనో, ఎప్పుడు ఫలితాలో తెలియకుండా ఉంది. జాబ్ క్యాలెండర్ కదా పక్కన పెట్టండి, వీళ్ళు ఫస్ట్ సంతకం పెట్టినటువంటి డిఎస్సినే అసలు క్లారిటీ లేకుండా ఉంది. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా చాలా ఘాటుగానే ట్వీట్ చేశారు. లోకేష్ గారి వీడియో షేర్ చేసుకుంటూ ఏమంట, కూట్లో రాయి తీలేని వాళ్ళు ఏట్లో రాళ్ళు తీస్తారా అని. అంటే నేను సాఫ్ట్గా చెబుతున్నా, వాళ్ళు సన్యాసులు, ఈ ముఠ దొంగల ముఠ అని చెప్పి వాళ్ళు కూట్లో రాయి తీయలేని వాళ్ళు ఏట్లో రాయి తీస్తారా? అమ్మఒడి అంటే వాళ్ళు చెప్పిన తల్లికి వందనం ఇవ్వలేని వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఇస్తారా అని చెప్పి ఒక సినిమాలో సీన్ పెట్టి మోసపోయాం మేము మోసపోయామని ఆంధ్రప్రదేశ్ ప్రజలు బోర్డులు పట్టుకొని ఉన్నారు. మోసపోయాం అని చాలాసార్లు దగ్గరలో చెప్పి ఉన్నారు లోకేష్ గారు. 1వ తేదీ జనవరి 1వ తేదీ జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని. వీళ్ళు మొదటి సంతకం పెట్టిన డిఎస్సీనే ఇప్పుడు ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు కదా. సో ఆ వీడియో అయితే ఫుల్ సర్క్యులేట్ అవుతుంది. మరి ఏమైనా లోకేష్ గారు దీని మీద స్పందించి ఏమైనా కమెంట్ చేస్తారేమో చూడాలి.